ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడి, అందరికీ మరణాత. ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం చాలా బాధాకరం, చాలా ఆవేశానికి గురి చేసే అంశం. అదే పహల్గామ్ ఉగ్రదాడి గురించి. ముందుగా ఈ ఘటన యొక్క వృత్తాంతాన్ని మనం చూద్దాము. ఆ తర్వాత మనం బైబిల్ దృక్పథంతో వాక్య రూపంలో కూడా చూడాల్సిన వారమే ఉన్నాం. పహల్గామ్ ఇది జమ్మూ కాశ్మీర్లోని ఒక అందమైన పర్యాటక ప్రాంతం. ప్రకృతి అందాల మధ్యలో గల శాంతియుత ప్రదేశం. కానీ ఆ శాంతిని చిత్రం చేస్తూ అమాయకులపై జరిగిన ఈ ఉగ్రదాడి మన దేశ హృదయాన్ని కలిచివేసిందండి. ఈ దాడిలో ప్రయాణికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కనీసం ఈ దాడిలో 26 మంది పైగా చనిపోవడం జరిగింది అండ్ 20కి మంది పైగా గాయపడడం జరిగింది. ఎందుకు, ఎవరు ఈ అమాయకులపై ఇలా దాడి చేశారు? వారి యొక్క భగవంతుణ్ణి దర్శించడానికి వెళ్తున్న వారిపై ఇంత దుర్మార్గంగా దాడి చేశారు. ఇది కేవలం ఒక దాడి కాదు, మన దేశ భద్రతపై, మన ఐక్యతపై ఒక యుద్ధం. మన సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర. ఈ ఘటన వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థలు, వారి వెనుక ఉన్న ప్రేరణలు, ఇవన్నీ మనందరినీ ప్రశ్నించేవి. మన దేశ సైనికులు, భద్రతా బలగాలు, రాజకీయ నాయకులు, హిందువులు, విదేశీ నాయకులు ఈ దాడికి వెంటనే స్పందించారు. కానీ మనం కూడా ఒక క్రిస్టియన్ సిటిజన్స్ గా ఏం చేయాలనేది ఆలోచించాలి. ఏమండి, ఈ దాడిలో చనిపోయిన వారు ఎవరు? మన అన్నయ్యల, అక్కల, నాన్నల, అమ్మల, స్నేహితుల్లా ఉండేవారు. వాళ్ళకు జీవితమే లేదంటే వాళ్ళ కుటుంబానికి జీవితం లేకుండా పోయిందనే వాస్తవాన్ని మనం ఎలా మర్చిపోగలమండి? ఒక క్రైస్తవ పౌరుడిగా మన బాధ్యత ఏంటంటే ఇలాంటి అణిచివేతలపై మనం నిశ్శబ్దంగా ఉండకూడదు. మనం శాంతి కోరుకుంటాం, కానీ మనపై దాడి జరిగితే సమాధానంగా నిలబడాలి. హిందువులకు అలాగే దేశం గురించి ప్రార్థన చేయాలి. మన భారతదేశం ఎన్నో వేల ఏళ్ల సంస్కృతి కలిగిన దేశం అండి. ఇది శాంతిని ప్రేమిస్తుంది, కానీ అవసరమైతే ధైర్యంగా ఎదురు నిలబడుతుంది కూడా. పహల్గామ్ ఘటన మన దేశాన్ని మరింత ఏకతాటిపైకి తెస్తుంది. మనం అందరం ఒక్కటే అనే విషయాన్ని పునరుద్ఘాటించాలి. ఇలాంటి దాడులు మన మనోబలాన్ని తగ్గించలేవు. మనం మరింతగా ఐక్యంగా, సమర్థంగా ముందుకు వెళ్ళాలి. కాబట్టి క్రైస్తవ మిత్రులారా, చనిపోయిన వారి కుటుంబాలకి మనం మన ప్రార్థన ద్వారా సంతాపాన్ని తెలియజేయాలి. వారి కుటుంబాలకి మనం ఓదార్పుగా నిలవాలి. మనం సోషల్ మీడియాలో మన చుట్టూ ఉన్న వారిలో జాగ్రత్తగా ఉండాలి. ఫేక్ న్యూస్ కు బలయ్యే పరిస్థితుల్లో ఉండకూడదు. అసలు మనకు ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? మన దేశాన్ని అస్థిరతలోకి నెట్టే కుట్రలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ ప్రశ్నలు మనందరి ముందున్నాయి. కానీ ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే: ఉగ్రవాదాన్ని అణచివేయడంలో మన దేశం రాజీ పడదని, ప్రతి దాడికి కఠినమైన జవాబిస్తుందని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన సమయం ఇది. అయితే పెహల్గామ్ దాడి మన మనసును కలిచివేసింది, కానీ అదే సమయంలో ఇది మన దేశ ప్రజల్లో సమైక్యతను కూడా పెంచిందని ఉగ్రవాదులు తెలుసుకోవాల్సిన వారై ఉన్నారు. మనం సోషల్ మీడియాలో గమనిస్తే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అందరూ కలిసి ఈ దాడిని ఖండించారు. కాలపారాని ఆరకముందే తన భర్తను పోగొట్టుకుంది ఆ మహిళ. తన 2 ఏళ్ల పాపం చూపించి చంపొద్దని వేడుకొన్నా గాని మీరు హిందువులా, ముస్లిమా అని అడిగి మరీ కనుక్కొని తన భర్తని తలపైన కాల్చి చంపేశారు. మన విశాఖకు సంబంధించిన దంపతుల్లో ఆ యొక్క భార్య ముందే భర్తని చంపేసిన హృదయ విదారకరమైన ఆ యొక్క దృశ్యాన్ని ఆవిడ చెప్తుంటే అందరికీ భయం వేస్తుంది. అదే రకంగా కన్నీరు వస్తుంది. ఈ జరిగిన సంఘటనలో హిందువులతో పాటు ఒక క్రిస్టియన్ చనిపోయాడు అండ్ ఒక ముస్లిం కూడా చనిపోయారు. ఆ చనిపోయిన ముస్లిం కూడా హిందువుల కోసం వాళ్ళని కాపాడడానికి పోరాడి అతను కూడా తన ప్రాణాలను బలిచ్చాడు. ఈ ఎంటైర్ దాడిలో ఒక మతాన్ని చూపించి ఆ మతం కాకపోతే చంపేయడం అనేది చాలా దారుణమైన అంశం. ఈ సంఘటనపై భారత్ కూడా బదులివ్వడానికి సిద్ధమైంది, యుద్ధాన్ని ప్రకటించింది. ఈ సంఘటనలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుంది, కానీ వాళ్ళ మానసికంగా గాయపడిన పరిస్థితిని మర్చిపోలేం కదండి. వారికి మనం తోడుగా నిలబడాలి. సోషల్ మీడియాలో మనం విస్తృతంగా జాగృతి కలిగించాలండి. ఫేక్ న్యూస్ను అరికట్టాలి. మనం ఒకరినొకరు చీల్చే ప్రయత్నాలను తిరస్కరించుకోవాలి. అండ్ మన దేశం ఎదగాలంటే మనం ఐక్యంగా ఉండాలి కూడా. ఉగ్రవాదాన్ని అణచివేసే పోరాటంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ఇంకా ఈ సమయంలో మన సైనికుల త్యాగాన్ని కూడా మనం మర్చిపోకూడదు. వారు శత్రువుల్ని ఎదుర్కొంటూ మన కోసం అపారమైన ధైర్యాన్ని చూపుతున్నారు. ఈ దాడి జరిగిన తర్వాత కూడా వెంటనే స్పందించి మరింత నష్టాన్ని నివారించారు కూడా. ఒకటే అనాలి, వీర జవాన్లకు మనం హృదయపూర్వక నమస్కారాలు. వీరులు లేని ఈ దేశాన్ని ఊహించలేము. వాళ్ళకి ఎల్లవేళలా దేవుడు తోడే ఉండాలని చెప్పి ప్రార్థన చేద్దాం. ఇక ఇలాంటి ఘటనలు మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయండి. మన భద్రతపై మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, మనం దానిపై అప్రమత్తంగా ఉండాలి కూడా. ఆ మతం, ఈ ప్రాంతం,
అని చెప్పి పేరుతో చిచ్చు పెట్టి దాడులు జరిగేలా ప్రేరేపించే వారిని మనం గుర్తించాలి. మన సమాజంలో చిత్తశుద్ధితో నిలవాలి. అయితే మనం క్రీస్తులో ఉన్న వారిగా ఈ సంఘటనను సాధారణ దృష్టితో కాకుండా ఆత్మీయ దృష్టితో చూద్దాం. బైబిల్ ద్వారా, దేవుని మాట ద్వారా ఈ సంఘటన మనకు ఏమి చెప్తుందో మనం తెలుసుకుందాం. అయితే మనం ముందుగా ఈ ప్రశ్న వేయాలి: ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇంత హింస, ఇంత క్రూరత? బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మనస్సు మిక్కిలి మోసము గలదై మూర్ఖత్వంతో నిండి ఉన్నది అని చెప్పి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది. మనిషి పాపంలో పడ్డప్పుడు అతని హృదయం హింసతో నిండిపోతుంది. ఇలాంటి ఉగ్రవాద చర్యలు, క్రూరత్వాలు ఇవన్నీ పాపంలో పుట్టిన ఫలితాలు. ఇది మన దేశం కోసం మాత్రమే కాదు, మనిషి స్థితి ఎంత దిగజారిందో చూపించే ప్రతిబింబం. అయితే మనకి ఇంకో ప్రశ్న వస్తుంది తెలుసా? దేవుడు ఉన్నప్పుడు ఇలాంటి బాధలు ఎందుకు, ఇలాంటి మరణాలు ఎందుకు అని చెప్పి. ప్రియులారా, మన దేవుడు నమ్మకమైన వాడు. ఆయన మన బాధలను మౌనంగా చూస్తున్నాడు అనుకుంటే అది పొరపాటు. కీర్తనల గ్రంథం 34:18 ఏముంది? మనస్సు మురిగిన వారికి యెహోవా సమీపుడై ఉన్నాడు అని. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల ఎడబాటు ఆయనకు తెలిసిందే అండి. ఆయన వారిని చూడగలడు, వారితో ఉన్నాడు. దేవుని ప్రేమ అనేది మన బాధల మధ్య మరింత గాఢంగా కనిపిస్తుంది కూడా. అయితే ప్రియులారా, మనం ఈ దాడిని చూస్తూ కేవలం చీ అంటూ వదిలేయలేం. క్రీస్తులో ఉన్న వారిగా మనకు బాధ్యత ఉంది. మత్తయి సువార్త 5:9 వచనంలో శాంతి కలిగించే వారు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడుదురని. ఈ సంఘటనను చూసినప్పుడు మనం చేయవలసిన 3 పనులేంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. 1, ప్రార్థన. బాధపడుతున్న వారి కోసం ప్రార్థించాలి. దేశానికి శాంతి కలగాలని ప్రార్థించాలి. శత్రువుల మార్పు కోసం ప్రార్థించాలి. అయినా ఈ పాకిస్తాన్ మనపైన 1-2 సార్లు దాడి చేయడం కాదు, చాలా సార్లు దాడి చేసింది. ఇలాంటి వారు మారే అవకాశం ఉందో లేదో ఆ దేవునికే తెలియాలి. కానీ దేవుడు మీ శత్రువుల కొరకు ప్రార్థించండి అని మత్తయి సువార్త 5:44 వచనంలో అన్నారు. కాబట్టి మనం వారి గురించి ప్రార్థన చేద్దాం. మన దేశము గెలవాలని ప్రార్థన చేద్దాం. చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం జరగాలని ప్రార్థన చేద్దాం. 2, ప్రేమ. చనిపోయిన వారి కుటుంబాలకి మనం ప్రేమతో ప్రార్థన చేయాలి. వారి గురించి, వారికి న్యాయం జరిగేలా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమని చెప్పి మన బైబిల్ గ్రంథంలో దేవుడే ఇచ్చిన వాగ్దానమే అది మనకి. సో మన పొరుగు వారు చనిపోయిన రీతిగా మనం భావించుకొని వారి గురించి ప్రార్థన చేయాలి. ప్రేమను చూపించాలి, ప్రేమను పరిచయం చేయాలి. క్రీస్తు మనకి చూపించిన ప్రేమను వారికి కూడా పరిచయం చేయాలి. 3, బోధన. ఈ సంఘటనల వెనుక ఉన్న అసలు సమస్య పాపం, పాడైన మనిషి హృదయం. ఆ దుష్టులైన పాకిస్తాన్ ఉగ్రవాదుల మనస్సు మారాలని ప్రార్థన చేయాలి. ఒకవేళ మారని పక్షాన వాళ్ళ గురించి దేవుడే చూసుకుంటాడు. వారికి వేయాల్సిన శిక్ష దేవుడే వేస్తాడు. ప్రస్తుతం భారతదేశం పాకిస్తాన్ పై యుద్ధాన్ని ప్రకటించింది. తట్టుకుంది. ఇంకా తట్టుకునే అవకాశం లేకుండా భారత్ ముందుకు అడుగు వేసింది. సో ఇందులో విజయం కలుగులాగన మనం ప్రార్థన చేయాలి. ప్రపంచ న్యాయం పరిమితమైనది. ఉగ్రవాదులు శిక్షించబడొచ్చు లేదా తప్పించుకోవచ్చు, కానీ దేవుని తీర్పు తప్పదు. రోమపత్రిక 12:19 వచనం ఉంటుంది. ప్రతీకారం నా వశమైందని, నేను ప్రతీకారం తీర్చుదునని ప్రభు అంటున్నాడు. దేవుడు ప్రతి దుర్మార్గానికి సరైన తీర్పు ఇస్తాడు. ఈ భూమిపై జరిగిన ప్రతి హింసకు, ఆయుధానికి ఒక తీర్పు అంటూ ఉంటుంది. మనం ప్రతీకారంతో కాకుండా న్యాయమైన దేవునిపైనే ఆశ్రయించాలి. మన దేశం శాంతి కోసం ఎదురు చూస్తుంది. మనం క్రైస్తవులుగా దేవుని శాంతిని మానవులకు పరిచయం చేయాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ దాడిలో బాధపడిన కుటుంబాల కోసం 1 నిమిషం ప్రార్థన చేయండి. మీ సోషల్ మీడియా ద్వారా శాంతి, ప్రేమ సందేశాన్ని పంచండి. క్రీస్తులో ఉన్న జ్ఞానం ఈ ప్రపంచానికి అవసరం. యోహాను సువార్త 14:27 వచనం ఉంటుంది, నేను మీకు శాంతిని వదిలివేస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని. ఈ వీడియో చివరిగా నా మనవి ఒకటే: మనం బాధపడటం సరిపోదు, మనం స్పందించాలండి. మన దేశ భద్రత, ఐక్యత కోసం మన వంతు బాధ్యతను నెరవేర్చాలి. ఇలాంటి దాడులపై మీరేమంటారు? కామెంట్స్లో తప్పక తెలియజేయండి. ఈ వీడియోను షేర్ చేసి మీ అవగాహన పెరిగేలా చేయండి. భారతదేశం శాంతిని ప్రేమిస్తుందన్న విషయాన్ని మర్చిపోకండి. అలాగే మనం కూడా శాంతియుతంగా ప్రార్థన చేయాలి. భారతదేశానికి, చనిపోయిన కుటుంబాలకి, గాయపడిన కుటుంబాలకి న్యాయం జరగాలి, ఆదరణ లభించాలని ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాము. దేశానికి విజయాన్ని సాధిద్దాము. దేవుడి ఆశీర్వాదాలు మీ మీద ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్ ఎవరీబడీ. అందరికీ మరణాత.